చుట్టూ మునిగిపోయేంత నీరు. తాడు వదిలిపెట్టామా ప్రాణాలపై ఆశలు వదులుకోవాల్సిందే. గావు కేకలు పెట్టినా పైన ఉన్న వారికి వినిపించలేనంత లోతుగా ఉన్న వ్యవసాయ బావి అది. ఏదో విధంగా బయటపడేందుకు ప్రయత్నిద్దామంటే 50 నుంచి 60 అడుగుల ఎత్తు వరకు ఎక్కే శక్తి కూడా లేదు. బతుకుపై ఆశతో ప్రాణాలు కూడా తీసుకొని దాదాపు 20 గంటలకు పైగా ఆమె చేసిన పోరాటం ఎట్టకేలకు ఫలించింది. ఆమె ఆర్తనాదాలు బయట వారికి వినిపించాయి. అసలింతకీ ఆమె ఆ బావిలోకి ఎందుకు దిగింది? ప్రాణాలు కాపాడుకునేందుకు గంటల తరబడి పోరాటం ఎందుకు చేసింది? కూలి పని ఉందంటే వెంట వెళ్ళింది. అధిక డబ్బులిస్తానని చెబితే ఆశపడింది. పొలం కొంచెం లోపలికి ఉందని రమ్మంటే కొడుకులాంటి వాడే కదా అని నమ్మింది. తీరా బావిగట్టు వద్దకు వెళ్లిన తర్వాత కాని అతని నిజ స్వరూపం బయటపడలేదు. బెదిరింపులు చూసిన తర్వాత గాని అతని దుర్బుద్ధి అర్థం కాలేదు. గట్టిగా అరచి గోల చేద్దామన్నా చుట్టూ కనుచూపు మేరలో ఎవరూ లేరు. ప్రాణభయంతో అతను చెప్పిందల్లా చేసినా ఆ దుర్మార్గుడు ప్రాణాలు తీసేందుకు వెనుకాడడని ఆమె ఊహించలేకపోయింది. ఇంతకీ ఆ యువకుడు ఏం చేశాడు? నిర్మానుష్య ప్రాంతంలోని బావి వద్దకు ఆమెను ఎందుకు తీసుకెళ్లాడు? కరీంనగర్ సమీపంలోని నుస్తులాపూర్ శివారులోని నిర్మానుష్య ప్రాంతంలోని ఓ వ్యవసాయ బావిలో నుంచి మహిళ ఆర్తనాదాలు విన్న రైతు పరుగున అక్కడికి వెళ్లి చూశాడు. బావిలో కరెంటు తీగలను పట్టుకుని వేలాడుతున్న మహిళను చూసి ఆశ్చర్యపోయాడు. ప్రాణాలు కాపాడుకోవటం కోసం ఆమె చేస్తున్న ప్రయత్నాలు చూసి వెంటే తోటి రైతులను పిలుచుకొని వచ్చాడు. అందరూ కలిసి చాకచక్యంగా ఆమెను నీళ్లలో నుంచి బయటకు తీసుకొచ్చారు. అసలు అంత లోతుగా ఉన్న వ్యవసాయ బావిలోకి ఎందుకు దిగావని వారు ఆరా తీయగా ఆమె చెప్పిన సమాధానం చూసి వారు షాక్ తిన్నారు. తాను బావిలోకి దిగలేదని, ఓ యువకుడు తనను బలవంతంగా బావిలోకి తోసేశాడని చెప్పడంతో కంగు తిన్నారు. కరీంనగర్ కిసాన్ నగర్ కు చెందిన గంగాధర లక్ష్మి అడ్డా కూలి. రోజులాగే పని కోసం అడ్డా మీదకు వెళ్లగా తమ వ్యవసాయ బావి వద్ద పని ఉందంటూ ఓ యువకుడు ఆమెను కూలికి పిలిచాడు. కరీంనగర్ నుంచి తిమ్మాపూర్ వరకు ఆమె కోసం ర్యాపిడో బుక్ చేశాడు. వారు వెళ్తున్న బైక్ వెనుకే తాను మరో బైక్ పై అనుసరించాడు. ఆ తర్వాత ఆమెను నస్తులాపూర్ వద్ద ఉన్న పొలాల్లోకి తీసుకెళ్లాడు. బావి గట్టుపై నిలబెట్టి ఒంటిపై ఉన్న బంగారం ఇవ్వాల్సిందిగా బెదిరించాడు. లక్ష్మి తన వద్ద ఉన్న చెవి కమ్మలు, పుస్తెలు, మెట్టెలు ఇచ్చేసింది. హమ్మయ్య, సొమ్ములు పోయినా ప్రాణాలు దక్కాయని ఆమె అనుకునేలోపే ఆ యువకుడు ఆమెను బావిలోకి తోసేశాడు. ఆమె పైకి రాకుండా తాడు సైతం కోసి అక్కడి నుంచి పరారయ్యాడు. మనకి ఫస్ట్ రోజు రాత్రి వచ్చింది ఒక మిస్సింగ్ కేసు. 3 టౌన్ పొల్యూషన్ లిమిట్స్ లో ఒక విక్టిమ్ లేడీ గంగాధర లక్ష్మి, ఏజ్ 55 years, వర్కింగ్ యాజ్ డైలీ వేజ్ వర్కర్. అయితే కొడుకు ఇచ్చారు కంప్లైంట్. నెక్స్ట్ డే మార్నింగ్ మనకి తిమ్మాపూర్ పొల్యూషన్ లిమిట్స్ లో ఉన్న నుస్తులాపూర్ విలేజ్ అవుట్స్కట్స్ లో డయల్ 100 కాల్ వచ్చింది. అప్పుడు బ్లూ కోడ్ వాళ్ళు అక్కడ వెళ్లారు. ఒక పెద్ద బావిలో 1 లేడీ వాజ్ దేర్. అక్కడ ఉన్న లోకల్స్ ఆమెకి రెస్క్యూ చేసుకుని బయట. కానీ ఫస్ట్ రోజు మార్నింగ్ అరౌండ్ 10:30-11 నుంచి నెక్స్ట్ డే 7-8 వరకు ఈమె ఉన్నారు అక్కడ. దాదాపు 20-21 అవర్స్ వరకు ఈమె లోపల ఉన్నారు. రిమోట్ ఏరియా కాబట్టి ఎవరైనా అక్కడ చూసుకోలేదు. నెక్స్ట్ డే మార్నింగ్ ఇట్లా అయిన తర్వాత మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. బావిలో పడగానే తేరుకున్న లక్ష్మి చిన్నగా బావి ఒడ్డుకు చేరుకుంది. అక్కడ మోటారు కోసం బావిలోకి వేసిన కరెంటు తీగలను పట్టుకుని మునిగిపోకుండా ప్రాణాలు కాపాడుకుంది. కాపాడండి అంటూ ఆమె వేసిన గావు కేకలు ఎవరికీ వినిపించలేదు. అలాగే రాత్రంతా బావిలోనే గడిపిన ఆ మహిళ 21 గంటల పాటు పోరాడింది. చివరకు ఆమె ఆర్తనాదాలు విన్న ఓ రైతు తోటి రైతుల సాయంతో ఆమెను బయటకు తీసుకొచ్చాడు. సీసీ ఫుటేజ్, ర్యాపిడో డ్రైవర్ ఇచ్చిన సమాచారం ఆధారంగా పోలీసులు గొల్లపల్లికి చెందిన దినేష్ రెడ్డిని పట్టుకున్నారు. డిగ్రీ చదువుతున్న దినేష్ చెడు వ్యసనాలకు అలవాటు పడి డబ్బుల కోసమే ఇలాంటి దురాఘాతానికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. ప్లాన్ ప్రకారం ఆమెకి ఏమైనా రిమోట్ ప్లేస్ లో తీసుకువెళ్లి రాబరీ చేయడం, ఈమెకి బెదిరించి ఈమె దగ్గర ఉన్న గోల్డ్ జ్యువెలరీ అరౌండ్ 5 గ్రామ్ గోల్డ్, సిల్వర్ జ్యువెలరీ కూడా ఉంది, ఎంక్లెట్స్ 20 గ్రామ్ అండ్ సమ్ క్యాష్ బలంతగా తీసుకున్నారు. ఈమెకి వదిలిస్తే బయట వాళ్ళందరికీ తెలుస్తుంది. ఆ ఇంటెన్షన్ తో ఈమెకి చంపడానికి అక్కడ ఉన్న బావిలో హీ పుష్డ్ హర్ టు విత్ ఇంటెన్షన్ టు కిల్. ఒక రోప్ ఉంది అక్కడ. ఆ రోప్ ఇట్ వాస్ ఫర్ మోటార్ పర్పస్. రోప్ కట్టి ఉంది.
ఆ రోప్ పట్టుకొని షీ సర్వైవ్. అది చూసి థాట్ దట్ షీ విల్ సర్వైవ్. ఆ రోప్ కూడా కట్ చేసాం విత్ ఫుల్ ఇంటెన్షన్. ఇట్ షోస్ దట్ మెన్స్రియా ఇస్ దేర్, మోటివ్ ఇస్ దేర్ టు కిల్ హర్. కానీ లక్కీలీ అపోజిట్ సైడ్ లో ఎలక్ట్రిక్ వైర్ ఉన్నాయి, కేబుల్ ఉన్నాయి, బ్లాక్ కేబుల్ ఉన్నాయి మోటార్ పర్పస్ కోసం. అపోజిట్ సైడ్ ఈమెకి స్విమ్మింగ్ తెలుసు కాబట్టి అది పట్టుకొని ఆమె బతికింది. హీ ఈస్ అ స్టూడెంట్. సో దిస్ పర్సన్ వాజ్ అడిక్టెడ్ టు ఆన్లైన్ గ్యాంబ్లింగ్. 4 lakhs rupees అతను హీ లాస్ట్. దెన్ ఇది రికవర్ చేయడానికి హీ టుక్ సమ్ మనీ ఫ్రమ్ లోన్ అప్లికేషన్ కూడా ఉన్నాయి, ఇన్స్టెంట్ లోన్ అప్లికేషన్. దీనివల్ల కూడా అక్కడ నుంచి క్రెడిటర్స్ కి ప్రెషర్ వచ్చింది. చెడు వ్యసనాలతో అప్పుల పాలైన యువకుడు వాటిని తీర్చేందుకు ఏకంగా హత్య చేయడానికి కూడా వెనుకాడలేదు. మహిళలు ఒంటరిగా ఎవరినీ నమ్మి వారి వెంట వెళ్లొద్దని పోలీసులు హెచ్చరించారు.